హైవ్యూస్. హైదరాబాద్ కాదండి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా కూడా ఒక్కసారి ఉలికిపడ్డారు. కారణం, ఘోరంగా భార్యని చంపాడు. అగైన్ అదేదో ప్రమాదం అన్నట్టు చిత్రీకరిద్దామని చూశాడు. చివరికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి వాడు చచ్చిపోతాను ట్రై చేసినట్టు యాక్షన్ చేస్తే ఆ ఫ్రెండ్ ఇమీడియట్గా ఇతను ఆసుపత్రి అడ్మిట్ చేసి పోలీసులు చెప్తే అతను పట్టుకెళ్ళారు. ఇదంతా జరిగి కూడా 20 రోజులు అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చింది. బాచుపల్లిలో సాయి అనురాగ్ కాలనీ సమ్మేదో అంటున్నారు, బి బ్లాక్ 1018 ఎంఎస్ఆర్ ప్లాజా. భరద్వాజ్, మధులత వీళ్ళకి 2020 ఫిబ్రవరిలో పెళ్ళైంది. ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వాళ్ళే. అమ్మాయిది వచ్చేసి కొలకడమెట్లో సమ్మేద ఏరియా, అబ్బాయిది వచ్చేసి దర్శి ఏరియా. ఈమె వయసు వచ్చేసి 29 సంవత్సరాలు, అతని వయసు వచ్చేసి 31 సంవత్సరాలు. సో ఏజ్ ఆఫ్ 2 years కూల్. 2020 ఫిబ్రవరిలో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విభేదాలట. ఇతను ఆస్తి గురించి, ఆమె అందం చూసి తట్టుకోలేక ఇక రకరకాలు. ఇద్దరు సాఫ్ట్వేరు. ఆ సాఫ్ట్వేర్లు ఎలా ఉంటారేంటి మీకు తెలిసిందే కదా. కొంతమంది అతిగా చనువు తీసుకుంటారు, కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు, ఇంకొంతమంది నార్మలే. అయితే ఈ అతిగా చనువు తీసుకునే వాళ్ళ అసలు సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాలు మనం చూస్తున్నట్టుగా ఉంటాం, కానీ అవతరాలు చేసే హడావుడి మామూలుగా ఉండదు. మొత్తానికి ఇద్దరు వేరే వేరే కంపెనీలు చేస్తూ ఉన్న ఏదైనా భార్య మీద అనుమానం, ఆ అనుమానంతో వేధించడం, నిందించడం, మరలా డబ్బులు కావాలంటే హడావుడి. ఇలా నడుస్తున్న మూమెంట్లో ఆమె ప్రెగ్నెంట్. దాన్ని పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత వాడు పెట్టే టార్చర్ నేను తట్టుకోలేను, నేను వెళ్ళడని చెప్పేసి ఆ అమ్మాయి. పుట్టిన బిడ్డ పేరు వచ్చేసి శ్రీజయ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఓకే. ఇక మొన్న ఫిబ్రవరిలో అంటే 2024 ఫిబ్రవరిలో అతను వెళ్ళాడు. ఆ పిల్లోడి వయసు వచ్చేసి 19 నెలలు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, నా భార్యతో నేను బాగానే ఉంటా, నేను చక్కగా చూసుకుంటాని ఫిబ్రవరిలో పెద్ద మనిషి సమక్షంలో పంచాయతీ పెట్టించి ఓకే అని చెప్పి పాప అమాయకురాలు మారాడేమో నిజంగా అని చెప్పి వచ్చింది. అగైన్ మరలా టార్చర్. అది ఎంతగా అంటే ఆమె మే 13 ఎన్నికలు ఉన్నాయి కదా, నా ఓటు ఊరిలో ఉంది కదా, నేను ఓటు వేసి వస్తా అంటే కాదు కూడదంటూ ఇంక ఏవో పిచ్చి పిచ్చి రంకులు అవన్నీ చెత్త కట్టి గొడవపడి ఏకంగా 4వ తారీఖు నైటు ఆమెను కొట్టాడు. ఎంతకంటే కిందేసి కొట్టి సుత్తితో కొట్టి దారుణంగా కత్తి తీసుకుని గొంతులో పొడిచి బాడీలో పొడిచి చంపేసి ఆ తర్వాత బాడీని ముక్కలు చేద్దామని చెప్పేసి కుడికాలు మోకాల నుంచి కింద దాన్ని నరికేసి ఇదంతా కూడా ఆ పిల్లోడు పసిపిల్లోడు అంటే వాడు ఎదురుగానే అంతా కూడా. అసలు మనిషేనా? ఇంత సైకో నా కొడుకులు ఉన్నారా? ఇంక బాడీ పార్ట్లు కొయ్యేటువంటిది అంతా అయ్యేది కాదు. పిల్లడు ఎదురుగాని చెప్పేసి ఇది చేసి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నాయి కదా, 2 గ్యాస్ సిలిండర్లు మొత్తం లీక్ చేసి ఇటువంటి వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంటే కూలిపోయింది అనమాట. ఇటు చేసి పని చూడండి. 2 గ్యాస్ సిలిండర్ లీక్ చేశాడు. తర్వాత ఆ ప్లగ్లు ఉంది కదా, కరెంటు ప్లగ్లు, అందులో వైర్లకి పైన మొత్తం తీసేసి ఆ రాగి వైర్లు దానిలో పెట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యేలాగా చేసి ఆ తర్వాత దానికి ఈ గ్యాస్ 2 మిక్స్ అయిపోతే పేలిపోయింది అని చెప్పేసి దెన్ ఆ ఆ పేలటంతో ఈమె కాలిపోయింది, సో ప్రమాదం చిత్రీకరిద్దని చెప్పేసి హడావుడి చేసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ? చందనగర్లో. ఆయన ఫ్రెండ్ పేరు ఏంటి? శ్రీనివాస్. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్పి ఇక నేను బతకనరా అని చెప్పేసి కత్తితో పొడుచుకున్నాడు. ఒరే నువ్వే మనిషి రాబాబు అని చెప్పేసి ఆగమేగలో అతను ఆసుపత్రి తీసుకెళ్ళారు, ప్రైవేట్ ఆసుపత్రికి. 100కి ఫోన్ చేస్తున్నాడు. పోలీసులు ఏమో అతని దగ్గరికి వెళ్ళారు. ఈలోపు అపార్ట్మెంట్లో స్మెల్ వస్తుంది కదా, మా పక్క అపార్ట్మెంట్లో పాలు బాగా వాళ్ళు పొయ్యి మీద పెట్టి తీసేస్తేనే ఓ రోజు స్మెల్ వస్తే మేము చెప్తే వాళ్ళు అక్కడ గుడిలో ఉంటే వాళ్ళు హడావుడిగా చూస్తే అప్పటికే గ్యాస్ ఆగిపోయింది. ఆ పాలే మొత్తం కాలిపోయి మొత్తం గబ్బుగబ్బయింది. గ్యాస్ మాత్రం అంటే గ్యాస్ మంట ఆగిపోయింది, కానీ గ్యాస్ ఆన్లోనే ఉంది, ఎందుకంటే పాలు పడిపోయింది కదా. సో ఆ స్మెల్ తట్టుకోలేకపోయాను నేను కాసేపు. అట్లాంటిది 2 సిలిండర్లు మొత్తం గ్యాస్ లీక్ చేసి పెట్టాడు. చుట్టుపక్కల మొత్తం స్మెల్ వస్తుంది. ఇంకా దెన్ 100కి ఫోన్ చేశారు వాళ్ళు కూడా. పోలీసులు వచ్చారు. ఎక్కడ స్మెల్? పలానా స్మెల్. అరే ఎక్కడున్నారు? వీళ్ళు లేరు, ఫోన్లు కలవట్లేదు. సో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే మొత్తం గ్యాస్ ఎలాగలా డోర్లు మొత్తం ఓపెన్ చేశారు, గ్యాస్ అంతా క్లియర్ చేశారు, గ్యాస్ సిలిండర్లు ఆపేశారు. తీరా చూస్తే దారుణంగా ఆవిడని చంపేసి ఉన్నాడు మధులతని. ఈలోపు పలానా వ్యక్తి పొడుచుకున్నాడు పలానా చోట అంటే ఎవరు ఏంటని చెక్ చేస్తే ఇదిగో ఈవెన్ చంపినాడు వాడు, ఈమె భర్త వాడు. దెన్ ఇమీడియట్గా వాడి ట్రీట్మెంట్ అయిన తర్వాత తీసుకొని జడ్జి ముందు ప్రవేశపెడితే రిమాండ్ విధించున్నాడు. ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు.
ఇప్పుడు మరి ఎలా బయటకు వచ్చింది ఏంటో బాబు అంటే అమ్మాయి యొక్క పేరెంట్స్ ఇప్పుడు చెప్పారు. ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు చెప్పటం ఏంటి? మే 4వ తారీఖు నైట్ జరిగితే ఇది మే 25 నిన్న బయటకు వచ్చింది ఇష్యూ మే 24న. అంటే 2 రోజుల పాటు ఎన్నో అనుమానాలు. నేనైతే ఒకటే చెప్తున్నా, గతంలో కూడా చెప్పున్నా, మా రిలేటివ్లో కూడా ఒకళ్ళు ఇలాగే వాడు బాగా వేధిస్తూ ఉన్నాడు. ఆ పిల్ల పాపం వచ్చింది, పుట్టింట్లో ఉంటా ఉంది, పిల్లకి ఒక కొడుకున్నాడు. ఈ పుట్టింట్లో వాళ్ళ అమ్మ నాన్న బాగానే చూసుకుంటూ ఉన్నారు, పిల్లల్ని చదివించుకుంటా. మరలా 1 year తర్వాత 2.5 years తర్వాత వాడు వచ్చేసి నేను మారిపోయి నేను తీసుకెళ్తాను అదే ఇది అంటే దాన్ని నేను ఒకటి అడుగున్నాను, వాళ్ళ ఇంట్లో అసలు ఎవరెవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి. రీసెంట్గా వచ్చేసి వాళ్ళ అమ్మ చనిపోయిందట. సో వాళ్ళ నాన్న వీడు వండుకొని తింటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో ఒక పని మనిషి కావాలి. ఆ పని మనిషిగా మీ కూతురు తీసుకెళ్తా అంటున్నాడు. చెప్తా నా కొడుకు ఏం పంపొద్దు, అసలు వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారంటని చెప్పేసి అడిగా, అమ్మ ఘోరాత కూడా టార్చర్ పెట్టి మీద సస్యమైన పంపరంటే పంపొద్దు, మ్యూచువల్ డైవర్స్ అప్లై చేయిస్తాము, రెడీ అయ్యమని చెప్పండి అని చెప్పేసి చెప్పి. సో ఇప్పుడు నేను కూడా చెప్తాను, గుర్తుంచుకోండి, నరకం అనిపిస్తూ బతకడం కన్నా దూరంగా ఉండి బతకడం ఉత్తమం. అది విడాకులు తీసుకున్నా మీ ఇష్టం. నేనైతే మరలా చెప్తా, ఆల్రెడీ వాడు పెట్టే టార్చర్ భరించి ఎలాగ తప్పించుకొని మీరు పుట్టింటికి వెళ్ళారు. మరలా వడిచి నేను మారేను రా అంటే మీరు వెళ్ళారంటే మీ చావుని మీరే ఎత్తుక్కొని మరి వెళ్ళటం. ఇక్కడైతే పోలీసులకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా నిజాలేమో తెలుస్తాయేమో. ఈ లోపు ఏమంటున్నారు, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగితే మీరు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు అని పోలీసులు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, ఎన్నికలు కూడా అమల్లో ఉంది, మేము ఎన్నికల విధుల్లో ఉన్నాము, బిజీ కూడా కుదరట్లేదు, బట్ మేమైతే బాడీని పోస్ట్ మార్టం చేసాము, డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం, అతని డీటెయిల్స్ తీసుకున్నాం, ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాం, లైక్ ఈ వేళ చెప్తా ఉన్నారు. సరే, వీడియోకి ఇంటెన్షన్ అయితే ఒకే ఒకటి, ఏమాత్రం అనుమానాలు ఉన్నా, ఏమాత్రం అభిప్రాయ భేదాలు వస్తున్నా, దయచేసి భార్యాభర్తలైనా లవర్స్ అయినా ఎవరైనా సరే కావచ్చు, ఫ్రెండ్స్ అయినా దూరంగా ఉండి ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోండి. వాళ్ళు విడిపోయేటప్పుడు నువ్వు బాగుండాలి నేను బాగుండాలి కాబట్టి ఇదిగో నీకు ఇది నాకు ఇది అని చెప్పేసి అలా లేదు, మనం కలిసి ఉందాం మారదాం అనుకుంటూ ఉంటే కలిసి ఉండాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటి అర్థం చేసుకోవాలి. కలిసి ఉండాలి అన్నప్పుడు నువ్వు నెగిటివ్ని కూడా నువ్వు పాజిటివ్గా చూడగలిగి ఉండాలి. అసలు నెగిటివే లేదు బట్ నీకు అన్నీ నెగిటివ్గా కనిపిస్తున్నాయి మరలా అంటే ఇక వద్దు, ఆ రిలేషన్ అంతతో దూరం జరగాలి. ఇంకా నేను ఎన్నో సందర్భాలలో ఎంతోమంది కూడా ఇదే చెప్పాను. మన దగ్గర సబ్స్క్రైబర్ కొంతమంది కామెంట్ పెడుతూ ఉంటారు, సార్ నన్ను మా అత్త మామ వేధిస్తున్నారు, మా ఆయన వచ్చేసి సర్దుకుపో అంటున్నాడు ఎంతకాలం అని. తీరా రోజు గట్టి నేను ఎదురు తిరిగి అడుగుతూ ఉంటే అతను కూడా వాళ్ళ అమ్మ సైడ్ ఉండి నన్ను అతను కూడా తిట్టాడు కొట్టాడు, నాకు బతకాలని లేదు సార్ అంటే నేను ఒకటే చెప్పాను, ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు, ముందు మీ పుట్టింటికి వెళ్ళండి, దాన్ని ఒక సపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. బట్ కంప్లైంట్ చేయడానికి ముందు మీ హస్బెండ్ మంచిగానే ఉండి మీతో వేరే కాపురం పెడతాడో ఓకే, ఇఫ్ నాట్ అలాగే ఉంటే అదే ఏంటంటే గొద్దురాబాబు అని చెప్పి విడాకులు తీసేసుకోండి. ఆ టార్చర్ మామూలుగా ఉండదండి, మరలా చెప్తాను, నేను కూడా కొంతమంది గమనించాను. అత్త మామ టార్చరు, ఆడబిడ్డ టార్చరు అనకూడదు, కానీ ఆడల మీద కన్నేసే మరుదులు ఉంటారు చెత్తనాకుడికి, వాళ్ళ టార్చరు ఘోరం. ఇట్లా సైకో నాకుడుగులు మొగులుగా ఉన్నారంటే అబ్బో ఇది ఇంకా ఘోరం. పాపం చక్కగా ఉంది, ఆమె అందమే ఆమెకు శాపమైనట్టు ఉంది. అండ్ మోరోవర్ వీడిని నమ్మి రావటమే ఓ రకంగా చావుని వెతుక్కొని వచ్చినట్టుగా ఉంది.